హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కోసం మీరు కనుక చూస్తున్నట్టయితే లేటెస్ట్గా మరొక వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. బట్ ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ చూస్తున్నట్టయితే వీళ్ళు సాలరీడ్ పర్సన్స్కి కాకుండా నార్మల్ పీపుల్కి అలాగే బిజినెస్ పర్సన్స్ని టార్గెట్ చేసుకుంటూ కొత్త వేరియంట్స్ని లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లేటెస్ట్గా మనకి బిజ్ క్రెడిట్ కార్డ్స్ అయితే చూసాం కదా, అవి చాలా పాపులారిటీ అయితే సంపాదించుకున్నాయి. బిజ్ పవర్, బిజ్ ఫస్ట్, బిజ్ బ్లాక్, ఇలా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే బిజ్లో మనకి లాంచ్ అయితే చేశారు. అవన్నీ కూడా ఎక్కువ మందికి అయితే ఇప్పుడు రీచ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కూడా రూపే వేరియంట్లో లాంచ్ అవడం వల్ల ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అని రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో మనకి చాలామంది అవుతున్నాయి. ఇప్పుడు కూడా హెచ్డిఎఫ్సి వాళ్ళు బిజినెస్ పీపుల్నే మైండ్లో పెట్టుకునేసి ఇంకొక కొత్త కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అదే హెచ్డిఎఫ్సి గిగా క్రెడిట్ కార్డ్. మరి దీని యొక్క వివరాలు అయితే మీకు కంప్లీట్గా అయితే చెప్తాను. సో మీరు కంప్లీట్గా వీడియోని చూసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలా వద్ద అనేది డిసైడ్ అయితే చేసుకోవచ్చు. మరి అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు గైస్. అలా సంచకుండా డీటెయిల్స్ వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, గిగా బిజినెస్ క్రెడిట్ కార్డు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి లాంచ్ అయితే అవ్వడం జరిగింది కదా. మరి దీని యొక్క కంప్లీట్ వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళామంటే ఇక్కడ కంప్లీట్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించామంటే ఇది చూడండి, గివింగ్ యూ సేవింగ్స్ అప్ టు 53,000 యాన్యువల్లీ ఆన్ యువర్ గిగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నారు. సో మీరు కనుక బిజినెస్ పర్సన్ అయితే చాలా డిఫరెంట్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీని యొక్క ఫీచర్స్ ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ అప్ టు 55 days ఎక్స్టెండెడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ గిగ్ క్రెడిట్ కార్డ్స్ కనే కాదు, అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు, ఆల్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్ కూడా ఇలానే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 45 days నుంచి 55 days మధ్యలో మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక క్యాష్ బ్యాక్ పాయింట్స్ రూపంలో మనం దీన్ని అర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 150 రూపీస్ కనుక స్పెండ్ చేశారంటే అది కూడా మీ బిజినెస్ పర్పస్ కోసం ఇక్కడ 2 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మనం అర్న్ చేసుకోవచ్చు. అలాగే 6 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఆన్ 150 రూపీస్ స్పెండ్స్ అండ్ బిలో కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీస్ అనేది మనకు ఒక 6 కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్గా అయితే గమనిద్దాం. ఇందులో మొట్టమొదటిది బిజినెస్ డిజిటల్ స్పెండ్స్, లైక్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ లైసెన్సెస్ కావచ్చు, అలాగే క్లౌడ్ హోస్టింగ్ పర్చేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ కేటగిరీ కింద వస్తాయి. దాని తర్వాత బిల్ పేమెంట్స్ వయా పేజాప్ అండ్ స్మార్ట్ పే. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈ రెండిట్లో మీరు ఏది యూజ్ చేసుకున్నా కూడా మీరు బిల్ పేమెంట్ చేశారంటే 150 రూపీస్ గాను మీకు ఒక 6 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక దీంతో పాటు మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేశారంటే అది కూడా ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో వెళ్ళి మీరు పేమెంట్ చేసుకున్నారంటే దానికి కూడా 150 రూపాయలు గాను 6 పాయింట్స్ వస్తాయి. ఇక దీంతో పాటు జిఎస్టీ పేమెంట్స్ వయా ఇక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత gst.gov.in వెళ్ళినట్టయితే అక్కడ మీకు 6 పాయింట్స్ అయితే వస్తాయి. ఇక హోటల్స్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ ఆన్ ఎంఎంటీ అండ్ మై బిజ్, దీంట్లో స్మార్ట్ బై బిజ్ డీస్లో వెళ్ళి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు 6 పాయింట్స్ వస్తాయి. దీంతోపాటు బిజినెస్ ప్రోడక్ట్స్ అంటే టూల్స్ మనకు ఉంటాయి కదా, అవి లైక్ టాలీ కావచ్చు, లేదంటే ఆఫీస్ 365 కావచ్చు, AWS కావచ్చు, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS అంటే, ఇక గూగుల్, క్రెడిట్ ఫ్లో, అజూర్ అండ్ మోర్. సో ఇవన్నీ కూడా న్యూక్లియో బై స్మార్ట్ బై బిజ్ డీల్స్. సో స్మార్ట్ బై బిజ్ డీల్స్లో వెళ్ళి ఇక్కడ ఇవన్నీ కూడా పర్చేజ్ చేశారంటే ఈ విధంగా కూడా మీకు మంచి క్రెడిట్ పాయింట్స్ అంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత మనకి ఫ్యూయల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయ్య. సో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వివరైతే ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూయల్ సర్చార్జ్ వివర అంటే మీకు తెలిసే ఉంటుంది. మీరు కనుక పెట్రోల్ బంక్స్లో వెళ్ళి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఒక 100 రూపీస్ స్పెండ్ చేశారంటే దాంట్లో మీకు 1% ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి. ఆ 1% ఛార్జెస్ మళ్ళీ మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. కానీ దాని కండిషన్స్ ఏంటంటే మీరు మినిమం పెట్రోల్ పర్చేజ్ అనేది 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5,000 మధ్యలో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మ్యాక్సిమం మీకు ఈ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అనేది అంటే రివర్స్ వచ్చే అవకాశం ఉండేది ఒక 250 రూపీస్ ఒక బిల్లింగ్ స్టేట్మెంట్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యూయల్ పర్పస్ కోసం మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అది వేస్ట్ అనమాట. దానికోసం స్పెషల్గా మనకి SBI యొక్క BPCL క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఇండియన్ ఆయిల్ HDFC క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. ఫ్యూయల్ పర్పస్ కోసం వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మనకి వెల్కమ్ లేదా యాక్టివేషన్ బెనిఫిట్స్కి ఆఫర్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేంటంటే మనకి OTT ప్లాట్ఫామ్ సంబంధించి 1 month సబ్స్క్రిప్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది కాంప్లిమెంటరీ రూపంలో. లైక్ అవి G5 కావచ్చు, సోనీ లివ్, వి రోట్, తర్వాత లయన్స్ ప్లే, ఇటువంటివి అనమాట. అది కూడా మీరు మీ యొక్క ఫస్ట్ ట్రాన్సాక్షన్ వితిన్ 37 days లోపల మీరు చేయాల్సి ఉంటుంది కార్డు వచ్చిన తర్వాత. HDFCలో ఉన్నటువంటి మెయిన్ రూల్ ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మినిమం ఏదో ఒక ట్రాన్సాక్షన్, ఒక 500 రూపీస్ ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే ఇటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని కూడా మీకు మెయిల్ రూపంలో లేదంటే SMS రూపంలో అందించడం జరుగుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ తీసుకునేసి దాన్ని యాక్టివేట్ చేసుకుని పక్కన పెడేస్తారు. అలా చేయకండి బాయ్స్. మీకు వెల్కమ్ లేదా బోనస్ బెనిఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా మినిమం 100 రూపీస్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే మీకు బోనస్గా ఒక 800 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్.
సో ఎలా ఇస్తారంటే మీరు ఎవ్రీ మంత్ 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ కదా, 50,000 రూపాయలు పర్ మంత్ స్పెండ్ చేసే వాళ్ళు ఈ బిజీ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకుంటారు? హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ లాంటి లగ్జరీస్ క్రెడిట్ కార్డ్స్ అయితే వాళ్ళు వెళ్తారు. ఇక దీంతో పాటు మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ యొక్క రీడీమ్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్స్ టు 0.25 పైసాతో సమానం అనమాట. మరి ఇది ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇలాంటి అయితే ఉంటుంది. అలాగే డైనింగ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7.5% వరకు మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో డైనింగ్ రెస్టారెంట్స్ మీరంతా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కార్డ్ ఇచ్చినట్టయితే చెక్ చేసుకొని అప్పుడు అప్లికబుల్ చేస్తారనమాట. ఇక అడిషనల్ బెనిఫిట్స్ చూసామంటే లోన్ అండ్ క్రెడిట్ కార్డ్, ఇన్ఫాక్ట్ ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక స్మార్ట్ పే బెనిఫిట్స్ గమనించారంటే ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ అప్ టు 800 రూపీస్ వర్త్ చేసేటువంటి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ ఇయర్. దాంతోపాటు ఎగ్జైటింగ్ ఈ వోచర్స్ మీకు 800 రూపీస్ వర్క్ చేసినట్టు వోచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే మీరు 2 లేదా అంతకంటే బిల్స్ అనేవి స్మార్ట్ పేలో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్మార్ట్ పే అప్లికేషన్ యూస్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు బెనిఫిషియల్గా అనిపిస్తుంటుంది. ఇక దీంతో పాటు మనకు ఈఎంఐ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు 2,500 రూపాయల కంటే ఎక్కువ ఏదైనా స్పెండ్ చేశారంటే దాన్ని ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ప్రతి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ మనకు అందించడం జరుగుతుంది. సో ఇక రివార్డ్ పాయింట్ సంబంధించి రిడిమ్షన్ అండ్ వ్యాలిడిటీ ఎలా ఉంటుంది చూడండి. మనకు ఎవ్రీ రివార్డ్ పాయింట్గా ఇవన్నీ కూడా మనకి 2 years వ్యాలిడిటీ హెచ్డిఎఫ్సిలో ప్రొవైడ్ చేస్తారు. ఇక క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మీరు బిల్ స్టేట్మెంట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే 0.25 పైసాతో ఒక క్యాష్ బ్యాక్ పాయింట్ అనేది మీకు ఈక్వల్ అవుతుంది. అంటే ఒక 1000 పాయింట్స్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ తీసుకున్నట్టయితే మీకు ఒక 250 రూపాయలు బిల్లో మీకు అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అలాగే మీరు స్మార్ట్ పే అప్లికేషన్ యూస్ చేసుకొని ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్ చేసుకున్నారంటే అది కూడా 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్స్ టు 0.25 పైసే. ఇక సేమ్ మీరు ప్రోడక్ట్ సంబంధించి ఏమైనా వోచర్స్ కానీ ఏమైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకున్నారంటే అది కూడా నెట్ బ్యాంకింగ్ లేదంటే స్మార్ట్ బై అప్లికేషన్ యూస్ చేసుకుని అక్కడ కూడా 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసే. ఇక మీరు బిజినెస్ క్యాటలాగ్స్ ఏమైనా పర్చేస్ చేసుకున్నారంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, AWS కావచ్చు లేదంటే అజూర్ కావచ్చు ఇటువంటివి, మరి వాటికి 0.30 పైసతో మనం ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మినిమం 2,500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మినిమం మనం ఉండాల్సి ఉంటుంది రిడీమ్ చేసుకోవడానికి. అంతకంటే తక్కువ ఉన్నట్టు రిడీమ్ అయితే కావన్నమాట. ఇక ఫ్లైట్స్ అండ్ హోటల్స్ రిడీమ్షన్ ఎలా ఉంటుందంటే దీనిలో మీరు మ్యాక్సిమం ఆఫ్ 50% ఆఫ్ ది బుకింగ్స్ మాత్రమే క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీకు అప్లికబుల్ అవుతుంది. ఇక రిమైనింగ్ 50% మీరు క్రెడిట్ కార్డ్ నుంచే పర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రోడక్ట్ కానీ లేదంటే వోచర్స్ పర్చేజ్ చేశారంటే అక్కడ కూడా ఓన్లీ 70% ఆఫ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మీకు రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ లభిస్తుంది. రిమైనింగ్ 30% మళ్ళీ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకునే పర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఆఫ్ 15,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ కెన్ బి అర్న్డ్ ఇన్ ఏ స్టేట్మెంట్ సైకిల్. మ్యాక్సిమం ఒక మంత్కి 15,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ మాత్రమే మీకు అర్న్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట. ఇక దీని తర్వాత దీని యొక్క ఛార్జెస్ ఒకసారి గమనించామంటే ఛార్జెస్ అనేవి మనకు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో 500 రూపీస్ వర్త్ చేసేటువంటి కార్డ్ అయితే నాకైతే అనిపించడం లేదు ఇది. ఇన్ఫాక్ట్ దీని బదులు టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ మనం వెళ్ళిపోవచ్చు. అది 500 రూపీస్ అయితే మనకి చేస్తుంది వర్త్ అనేది. ఎందుకంటే టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం చేసేటువంటి ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్కి 2 నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఒక నియో కాయిన్ ఈక్వల్స్ టు 1 రూపీకి సమానంగా మళ్ళీ మనం టాటా నియో అప్లికేషన్లో ఏమైనా ప్రోడక్ట్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఆ క్రెడిట్ కార్డు నార్మల్ పీపుల్కి అయితే బెటర్గా ఉంటుంది. కానీ జిఎస్టీ అలాగే మీరు ఏమైనా బిల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, వీటితో పాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్, వైటీఆర్ ఇలాంటివి ఏమైనా భర్తీ చేస్తుంటే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డు బెటర్గా అనిపిస్తుంది భయ్య. ఇంకా మనం ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు 50,000 కనుక స్పెండ్ చేశారంటే ఈ గిగా బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఈ 500 రూపీస్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయితే చేసేస్తారు. ఓవరాల్గా ఇదనమాట. ఇక ఫైనల్గా ఎలిజిబిలిటీగా మనం గమనించినామంటే ఎలిజిబిలిటీ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ తర్వాత మనకు బిజినెస్ పర్సన్స్కి మాత్రమే ఇది అలౌ చేస్తున్నారు. మరి సాలరీ పర్సన్కి ఇస్తారు లేదనేది అప్లై చేస్తే అర్థం కాదు. ఇక 25 years నుంచి 65 years బిలో ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఐటీఆర్ అనేది ప్రతి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి 6 lakhs కంటే ఎక్కువ ఐటీఆర్ చూపించాలి. కానీ ఇక్కడ ఓన్లీ 4 lakhs ఐటీఆర్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఎలిజిబుల్ అనమాట. మరి అందరికీ ఇస్తారా అంటే అది డిపెండ్స్ అపాన్ మీకు క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మరి అప్లై అయితే చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అప్లై అయితే ట్రై చేసుకోండి. మరి అప్లై చేసుకునేటప్పుడు కేవలం హెచ్డిఎఫ్సి గిగా బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే చూపించావు. ఆల్మోస్ట్ మీకు ఏవైతే ఎలిజిబుల్ అవుతాయో ఆ కార్డ్స్ అన్ని కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు నచ్చినటువంటి కార్డ్స్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, తర్వాత దాని యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఎక్కడ ఉంటాయి క్రెడిట్ కార్డ్ సంబంధించి అవన్నీ ఒకసారి చదువుకొని నచ్చినట్టయితే మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ని అప్లై అయితే అక్కడి నుంచే చేసుకోండి. సో ఓవరాల్గా ఇదనమాట హెచ్డిఎఫ్సి గిగా లేటెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి. మరి మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎవరు తీసుకోవాలి, ఎవరికి అవసరం అని చెప్పి అవసరం ఉన్నట్టయితే ట్రై చేసుకోండి. మరి ఈ క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి గైస్. ఇలాంటి మరొన్న వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.